బ్యాగ్ తీసుకో. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నువ్వు చెప్పుమా. అట్ట కాదు మా ఇట్టుమా ఇట్టుమా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హనీ చెప్పద్ది, హనీ చెప్పద్ది, హనీ చెప్పద్ది. నువ్వు చెప్పినానా? ఫోన్ ఆన్ చేస్తే చాలు మామూలుగా చుట్టుకు అంట చెప్పొద్ది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. అబ్బా రాక్షసి. సో ఇంకా ఈరోజు అయితే ఒక సింపుల్ డే బ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చివరి వరకు చూడండి, లేదు అనుకుంటే వీడియోని ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. సో ఇంక ఇప్పుడైతే మేము మార్నింగే బయటకు వెళ్తున్నాం టిఫిన్ చేద్దామని చెప్పేసి. ట్రా పక్కరా వస్తారు నాన్న, వస్తారు మా. సో ఇంక ఇప్పుడైతే మేము మార్నింగే బయటకు వెళ్తున్నాం టిఫిన్ చేద్దామని చెప్పేసి. సో ఈరోజు సండే కదా, ఇట్లా చేసుకుంటానని చెప్పి బయటకైతే వెళ్తున్నాం. ఉడిపి హోటల్ ఉంది పక్కనే. సో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేసేసి ఇంకా తర్వాత నాన్ వెజ్ తీసుకురావాలి. సండే కాబట్టి నాన్ వెజ్ లేకపోతే అస్సలు దిగదు. సో అదనమాట ఈరోజు మా ప్లాన్స్ అయితే. సో ఇంక ఇప్పుడైతే వీడియో స్టార్ట్ అవుతుంది. అంతకంటే ముందు తెలుసు కదా, నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇంక ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తే ఏమనండి. సో మేమైతే నడుచుకుంటా వచ్చేసాము. అన్న వాళ్ళు ఏదో మర్చిపోయినట్టున్నారు, అందుకే మళ్ళీ వెనక్కి వెళ్ళారు. మేబీ చెత్త బండి వచ్చేసరికి చెత్త వేయడానికి ఏమో వెళ్ళినట్టున్నారు. ఇంకా వాళ్ళు వచ్చే వరకు మేము ఇక్కడే ఉండాలి. అదిగో వస్తున్నట్టున్నారు. సో వెళ్ళి కూడా వచ్చేసాను నేను చెప్పేలోపు. యాక్చువల్గా అన్నకి చేయి బాగుంటే బెంగళూరులో ఫేమస్ హోటళ్ళు కొన్ని ఉన్నాయండి. నేను అప్పుడు చెప్పాను కదా ఒకసారి బెంగళూరుకి వచ్చినప్పుడు, తాజా తిండి అని బీటీఎంలో ఉంటుంది. సో అక్కడైతే దోశ అయితే భలే ఉంటుంది, చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అన్నకి హ్యాండ్ ప్రాబ్లం వల్ల అంత దూరం అయితే వెళ్ళలేకపోతున్నాము. అందుకని ఇక్కడే దగ్గరలో ఉడిపి హోటల్కి వెళ్తున్నాము. సో పదండి అయితే ఇప్పుడు మిమ్మల్ని కూడా తీసుకుపోతాను. అర్రే, ఇక్కడ కోళ్ళు ఎవరు పెంచుతున్నారా? ఇట్లాంటి బిల్డింగ్, ఇట్లాంటి హౌసెస్ కూడా ఇక్కడ మధ్యలో ఉండిస్తున్నారా? ఇట్లాంటి హౌసెస్ కూడా. కూడా ఒక అన్న సండే అన్న ఈరోజు కోళ్ళు పట్టుకొని పోతాం పని. కోళ్ళు చూడు ఎన్ని ఉన్నాయా. సో ఇంకా అలా అందరం మాట్లాడుకుంటూ బయలుదేరాము. సో అప్పటికే కొంచెం టైం అయిపోయింది, 9:45 ఏమో అయింది. సండే అంటేనే లేజీ డే కదా, కాబట్టి లేట్గా లేచి ఇంకా బయట టిఫిన్ తిందామని చెప్పేసి ఇలా వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు చూసారు కదా, అక్కడ చాలా బుడ్డి ఇల్లులు, మన విలేజ్ లాగా ఉంది. పైగా అక్కడ అన్ని కోళ్ళు పెంచుతున్నారు. ఇక్కడ ఎవరబ్బా అంత ఇదిగా కోళ్ళు పెంచేది అనుకుంటా ఉన్నాం అనమాట. సో ఇంకైతే హోటల్కి వచ్చేసామండి. ఏందమ్మా, ఏందని ఎవరు లేరట్టండ్రా? కూర్చో. హాయ్ అండి. సో మేమైతే ఉడిపి హోటల్కి వచ్చాము. ఇక్కడ అంతా కూడా ఖాళీగానే ఉంది, ఫ్రీగా నేను వీడియో చేసుకోవచ్చు. సో హోటల్ కూడా చాలా నీట్గా క్లీన్గా ఉంది. సో నేనైతే దోశ తెప్పించుకున్నాను, దోశ ఇంకా పూరి. అమ్మకేమో దోశ అండ్ ఇడ్లీమా.
అమ్మకి ఆప్షన్ ఇచ్చినా కూడా సెలెక్ట్ చేసుకోదామే. వాళ్ళకేమో హోటల్కి వచ్చి ఉప్మా తినేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారులా. అందులో ఉప్మా అంటే మంచి ఫేవరెట్ అనమాట. అనికి పూరి ఫేవరెట్, పెట్టని అవసరం లేదు, ఆమె తినేస్తుంది. అన్నకి అన్న నువ్వేం చెప్పావా? మసాలా దోశ. వదిన నువ్వు? ఉప్మా దోశ. ఉప్మా దోశ అది అనమాట మా మెను. పర్లేదు, ఇసురు కొడుతున్నావు. ధరలు చూడాలి. సో అమ్మకి మెనూ ఇస్తే ముందు ధరలు చూసాను, పక్కన పెట్టద్ది. అవన్నీ చూస్తా ఉంది ఎంత ధర ఎట్లా అని చెప్పి. పూరి అదేంటది ఉప్మా ఒకటి చాలు కదా. ఇదిగో కర్రీ. సో టిఫిన్ వచ్చేసింది, మా మనసులో ఆగట్లేదు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది, ఆకలిస్తా ఉంది. తిమ్మా. బయటకు వస్తే పెట్టిన అవసరం లే, బయటకు వస్తే పెట్టిన అవసరం లే. దోశ, మసాలా దోశ, గీ దోశ. హనీ చూడు మూతికైందంట. ఎవరు నన్ను ఎవరైనా చూస్తే పెట్టలేదు అనుకుంటారు నన్ను. ఇగో చల్లనీళ్ళు, ఇగో చల్లనీళ్ళు. ఇస్తుందిలే. కాఫీ తాగుతావా? అది కూడా జింజర్ టీ. జింజర్ టీ అట్లా కూడా ఇస్తారా? 1/2, 2/3 ఆడ కప్పులో వచ్చేది ఒక చుట్టేస్తారా? ఇంత ఉంటుంది పెద్ద గ్లాస్. టీనా కాఫీ నాని? Honey, how is puri? Yummy, you liked it? Yeah. Dosa? అమ్మ చేసేది బాగుందా, ఇది బాగుందా? అందుకే తినవు ఇంట్లో ఊరికే.
జామ్ అప్లై చేస్తావు. హాయ్ అండి. సో టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ చేసేసిన తర్వాత ఒక చిన్న కాఫీ, ఆనంద్ లాంటి కాఫీ తాగితే బాగుంటుంది కదా. సో కాఫీ తాగేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతాము. మేము వచ్చేటప్పటికి ఎవరు లేరు. ఇప్పుడు మళ్ళీ జనాలు ఇప్పుడు వస్తూ ఉన్నారు. 11 గంటలకు 12 గంటలకు తింటారే మీరు టిఫిన్. సో ఆనంద్ లాంటి మంచి కాఫీ తాగేసి బయలుదేరా. ఒంటి మీద పోసు అమ్మని టీ తాగమంటే నోరు కాలుతుందంటే తాగద్దు అంటుంది. సాసర్లో పోసిస్తుంది తాగమంటే తాగేస్తా అన్నారు. అమ్మ టీ తాగితే ఎక్స్ప్రెషన్స్ చూడాలి. తాగుతుంది. ఏమా మా అమ్మ కూడా ఎక్స్పీరియన్స్ ఇస్తుంది వీడియోకి. ఇంట్లో చేసుకుంటేనే కాఫీ బాగుంది, బయట ఎక్కడ బాగుంది. దాంట్లో వేసుకుంటా ఓ అవన్నీ పోయమ్మా. బాగా మడతేసి పెట్టి నన్ను ఎప్పుడు ఇస్తావు? నేను పట్టుకొని వచ్చానా? నువ్వు పట్టుకొని వస్తావా? ఎక్కడికి? సో అలా అమ్మతో మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అమ్మకు హోటల్స్లో అస్సలు ఇష్టం ఉండదు తినడం. ఇంకా మా పోడికి వచ్చిందనమాట. ఇంకా టిఫిన్ అయితే అన్నీ బాగున్నాయండి. మెయిన్గా పూరి కర్రీ ఇంకా సాంబార్ అయితే చాలా బాగుంది. అందుకే స్పూన్తో మరీ తిన్నాము. ఇంకా సరేలే, నాకు బేసిక్గా అయితే కాఫీ టీలో అస్సలు అలవాట్లేదు. సరే ఇక్కడికి వచ్చి మంచిగా టిఫిన్ తిన్నాం కదా, అట్లీస్ట్ కొంచెం కాఫీ తాగుదాంలే, అలవాటు తాగిపోయినా అని చెప్పి తెప్పించుకున్నాను. కానీ ఎంత ఘోరంగా ఉన్నాయంటే అస్సలు తాగలేకపోయాను నేను. టీ అన్నా పర్వాలేదు, ఒక రకంగా అన్నా ఉన్నాయంట, కానీ కాఫీ అస్సలు బాగాలేదు. ఇంకా ఏం చేయలేక బలవంతంగా తాగినా కూడా తాగలేకపోయాను. ఇంకో కొంచెం తాగేసి మిగతా అక్కడ పెట్టేసి ఇంకా అయితే వచ్చేసామన్నమాట. ఏదో తాక ఆ రోజు ఎందుకో తాగాలనిపించి ఆర్డర్ చేస్తే ఏదో మంచి ఆనంద్ మూవీలో ఆనంద్ లాంటి మంచి కాఫీ దొరుకుతుందనుకుంటే మరీ ఘోరంగా ఉన్నింది. ఇంకేం చేయలేక అడవదిలేసి ఇంకొచ్చేసాము. ఇంకా ఆ రోజు సండే కాబట్టి అమ్మ అన్న వచ్చేసి ఫిష్ తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళారు. ఇంకా ఈలోపు నేను హనీ ఇంకా వదిన కలిసి ఇక్కడ గ్రోసరీస్ తీసుకుంటున్నాము. ఇంక ఇక్కడ హనీ చూడండి, కుక్క పిల్ల ఏం చేస్తూ ఉందో. తనకి ఫేవరెట్ అయిన ఐటమ్స్ అన్నీ తీసుకుపోయి బాస్కెట్లో వేస్తూ ఉంది. ఇంకా వాళ్ళ అమ్మ చూసి మళ్ళీ వాటిని తీసి పక్కనేస్తూ ఉంది. షాప్కి వెళ్తే చాలు ఇంకా అవి ఇవి అన్నీ లాగుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మ ఉంటే వాళ్ళ అమ్మనైతే అడగదు, ఇంకా నన్నైతే కొంగుబట్టి లాగుతూనే ఉంటుంది. అత్త అది తీసుకుందాం రా, అత్త ఇది తీసుకుందాం రా అని ఒకటేమని వెనకాలే తిరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా ఐటమ్స్ తీసుకునేసరికి ఇంకా బాస్కెట్ చాలదని చెప్పేసి ట్రాలీ తీసుకున్నాము. ఇంక ఇక్కడ దాని మీద ఎక్కాలని తాపత్రయం అనమాట. చూడండి,
మీ మీద వేసేస్తాంలే. పెట్టుకో. ఇదిగో నాన్న. ఇద్దో ఇటు ఇస్తా. ఇద్దో ఇద్దో తీసుకోనా. చూస్తున్నారా ఎంత అల్లరి చేస్తుందంటే పిల్ల. అసలు దాని మీద కూర్చొని మేము వెజిటేబుల్స్ అవన్నీ వేస్తూ ఉంటే నన్ను తిడతా ఉందన్నమాట. కోపంలో బలి తిట్టద్ది నన్ను. ఏ అత్త ఎందుకు వేస్తున్నావు నా మీద అని. అవి తను అట్లా అంటా ఉంటే నాకు ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఇంకా అట్లా అవన్నీ వేసుకొని నేను అని ఆ ట్రాలీతో ఆడుకుంటా ఉన్నాము. ఇంకా అలా మా గ్రాసరీ షాపింగ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఈ లోపల అన్న కూడా వచ్చేసారు. ఫిష్ కోసం వెళ్ళారు కదా, సో ఫిష్ తీసుకొని వచ్చేసారనమాట. ఇంకా అట్లా షాపింగ్ అంతా ముగించుకొని వెళ్తూ ఉంటే ఇదిగో ఇక్కడ ఖాదీ షాంపూ అయితే కనిపించింది. సో అట్లా మీకు చూపిద్దామని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నాను. సో దీని గురించి నేను ఆల్రెడీ రివ్యూ కూడా చేస్తున్నాను కదా, మంచి షాంపూ. సో మీరు ఎవరైనా చూడకున్నామంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. సో ఇంకా అన్నీ తీసేసుకున్నాము. సో చాలానే ఉన్నాయి కదా, ఇల్లు దగ్గర అయినప్పటికీ ఇవన్నీ మోసుకోబోలేమో. అన్నేమో చేయి బాగాలేదు, సో ఇంకా మేము ఎవరు మోసే వాళ్ళం కాదు. ఇంక అందుకని చెప్పేసి ఆటో అయితే బుక్ చేసుకుంటున్నాము. సో ఇంక ఇక్కడ నుంచి నేను, అమ్మ, హనీ అయితే ఆటోలో బయలుదేరాలి ఈ గ్రోసరీస్ తీసుకొని. సో చూడండి ఎన్ని ఉన్నాయో. ఇంకలా ఈ గ్రోసరీస్ అన్నీ తీసుకొని ఇంకా మేమైతే ఆటోలో బయలుదేరుతున్నాము. ఇంకా అన్న వాళ్ళు వెనకాలనే నడుచుకుంటూ వస్తారు, దగ్గరే కదా, సో నడుచుకొని వస్తారు. అబ్బా ఎండలు అయితే ఏమన్నా ఉన్నాయండి, భలే హెవీగా ఉన్నాయి. అసలుకి బయటికి రావాలంటే భయం వేస్తూ ఉంది. సో ఇంకా మేము హాయిగా ఎట్లా ఆటోలో వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి రాగానే అప్పటికే చాలా టైం అయిపోయింది కదా, ఇంకా హడావిడిగా తలా ఒక పని చేసుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఇంకా తెచ్చాం కదా చేపలు. సో మంచిగా మా నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే పెట్టేసాము విత్ పాట్ అనమాట. కుండలో చేపల పులుసు సూపర్గా ఉంటుంది కదా. సో ఇంక ఇక్కడ అన్న తెల్లాడు కాబట్టి ఆ అమ్మ పెడతా ఉంది. ఇలాంటి ఎమోషనల్ హార్ట్ టచింగ్ సీన్స్ చూస్తూ ఉంటే నిజంగా అదొక ఫీలింగ్ అనమాట. మనం ఎంత పెద్దయినా కూడా అమ్మ నాన్నలకి చిన్నపిల్లల్లాగే కనిపిస్తూ ఉంటాము. చిన్నప్పుడు మనకి ఎంత ప్రేమగా అయితే చూసుకున్నారో ఇప్పటికీ అంతే ప్రేమగా చూసుకుంటారు. వాళ్ళ ప్రేమలో మటుకు ఇంచు కూడా తేడా ఉండదు. ఇంకా ఏదన్నా బాగా లేకుండా వచ్చింది అంటే చాలు ఇంకా ఎక్కువ ప్యాంపర్ చేస్తారు. సో వాళ్ళు చూసినట్టు ఇంకెవరు చూడరు. సో అన్కండిషనల్ లవ్ అంటారు కదా, అది పేరెంట్స్ నుంచే వస్తుంది. ఇంకా నెక్స్ట్ డే అమ్మకి డ్రెస్ వేసి ఎలాగైనా ఫొటోస్ తీయాలి అనుకున్నాము. సో మాకైతే చాలా కోరికగా ఉన్నింది ఒక్కసారి అమ్మని డ్రెస్లో చూడాలని చెప్పేసి. ఇంకా అందుకని బలవంతం పెట్టి మరీ అమ్మకైతే డ్రెస్ వేసి ఫొటోస్ తీసాము. యాక్చువల్గా ఇవి ఫొటోస్ అమ్మ పెట్టొద్దనింది, ప్లీజ్ మళ్ళీ ఏమన్నా అనుకుంటారనింది. బట్ ఎందుకు అనుకుంటారు చెప్పండి. సో మన అమ్మకి మనం ఏం చేసుకున్నా ముచ్చటగానే ఉంటుంది కదా, కాబట్టి ఎవరేమనుకున్నా ఏం పర్వాలేదు. సో మీరు చెప్పండి అమ్మకి డ్రెస్ ఎలా ఉందనేది. సో అంతేనండి. ఇంకా చిన్న చిన్న కోరికలు ఉన్నాయి కానీ అవి ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు వాటి గురించి కూడా చెప్తాను. సో అంతేనండి ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యు, బై, టేక్ కేర్.